ఎందుకు ఈ మనిషి గురించి ఇంత స్పెషల్‌గా చెప్దాం అనుకున్నాను అంటే, హి ఈజ్ మై పవర్. హి ఈజ్ మై బ్యాక్‌బోన్. హి ఈజ్ మై మోరల్ సపోర్ట్. హార్ట్ ప్రాబ్లమ్ ఉండడం వలన హి పాస్డ్ అవే. తన పేరు కిరణ్. ఈజ్ అ టాపర్ అండి. 37 ఇయర్స్‌లో హి పాస్డ్ అవే. హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు ఏంటి అని నేను ఇది వీడియో మీకు చూసినప్పుడు అనిపించి ఉంటుంది. ఏం లేదండి, చాలామంది సబ్స్క్రైబర్స్కి తెలుసు, అండ్ నా రిలేషన్స్ కానీ నా ఫ్రెండ్స్కి కానీ చాలామందికి తెలుసు. ఎవ్రీ థర్స్డే మన ఆఫీస్లో, హోమ్ ఆఫీస్లో థర్స్డే ఈ టేబుల్ మీద డెకరేట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేస్తుంటాను. డిఫరెంట్ గాడ్స్. ఒకసారి హనుమంతుడు, ఒకసారి సరస్వతి, ఒకసారి వెంకటేశ్వర స్వామి, అలా పెట్టి డెకరేట్ చేయటం నాకు చాలా ఇష్టమైన పని అనమాట. సో అది నేను చేస్తున్నంత సేపు ఒక 2 అవర్స్ పట్టినా చాలా ఎంజాయ్ చేస్తాను. ఈరోజు అన్ఫార్చునేట్లీ ఈ ఫోటోలో ఉన్న పర్సన్ని పెట్టి ఇలా డెకరేట్ చేసుకుంటూ నా హ్యాపీనెస్ని చూసుకుంటున్నాను. తన గురించి చెప్పాలి అంటే, అఫీషియల్గా చెప్పాలి అంటే, తను మా ఆడబడుచు కొడుకు, మా ఆడబడుచు చిన్న కొడుకు. బట్ పెళ్ళైన తర్వాత ఈ 30 ఇయర్స్లో ఎవ్రీబడి తెలిసే హీ ఈజ్ మై అడాప్టెడ్ సన్. నా దత్తుడు అంటారనమాట. అలాగే చాలా ఏళ్ళు 30 ఇయర్స్లో నాకు తెలిసి 1-2 ఏమన్నా మిస్అండర్స్టాండింగ్సా అనేది కూడా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. జస్ట్ ఫన్ వేలో ఈ మధ్యనే ఒక చిన్న డిస్కషన్స్లో ఇద్దరికి ఒక చిన్న ఆర్గ్యూ అయింది ఒకే ఒకసారి. అది కూడా ఎమోషనల్గా. వీఆర్ బోత్ ఆర్ ఎమోషనల్ ఫుల్స్ అండి, డెఫినెట్లీ. ఎందుకు ఈ మనిషి గురించి ఇంత స్పెషల్గా చెప్దాం అనుకున్నాను అంటే, హీ ఈజ్ మై పవర్. హీ ఈజ్ మై బ్యాక్‌బోన్. హీ ఈజ్ మై మోరల్ సపోర్ట్. వాట్ నాట్. చెప్పాలంటే చాలా చెప్పాలి, కానీ అన్ఫార్చునేట్లీ తనకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వలన హీ పాస్డ్ అవే. అనుకోకుండా నిన్నే అన్ని కార్యక్రమాలని ఈరోజు థర్స్డే అయింది. సో నాకు అనిపించింది అనమాట, మనం ఎవ్రీ థర్స్డే ఏదేదో స్పెషల్గా ఈ టేబుల్ డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు తినని ఫొటోస్ పెట్టి డెకరేట్ చేసుకుందామని అనిపించింది. తను లాస్ట్లో రేపు వెళ్ళిపోతాను అనగా చాలా ప్రామిస్లు చేయించుకున్నారు. హీ నోస్ ఈజ్ గోయింగ్ టు బి నో మోర్. ప్రామిస్లు చేయించుకుని ఆల్మోస్ట్ వి బోత్ సేమ్ ఐడియాస్. మనం ఎథికల్గా వర్క్ చేయాలి, ఎథికల్గా ఉండాలి, ఎంతైనా సంపాదించినా వేరు, బట్ పేరు తెచ్చుకోవటం చాలా కష్టం. నాకైతే ఏది ఉందో సేమ్ మీకు అదే ఉంది అని చెప్పేవారు అనమాట. చెప్తున్నప్పుడు నాకు అంత ఉందా అనుకునేదాన్ని. బట్ నాకు పర్సనల్గా కూడా వీలైనంత మటుకు ఎవరిని హర్ట్ చేయకూడదు అనేది చాలా చాలా స్ట్రాంగ్ బిలీఫ్. సో ఆ కార్యక్రమంలో ఇద్దరం ఎవ్రీడే యూజువల్లీ కాల్స్ చేసుకుంటాము. అసలు ఆల్మోస్ట్ నేను ఇండియా వచ్చాక ఈ లాస్ట్ 8 ఇయర్స్లో టూ మెనీ కాల్స్ అనమాట, టూ మెనీ కాల్స్. ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏంటి, ఇవన్నీ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఓవర్ ద పీరియడ్ నేను ఏదో చేస్తాను అని పెద్ద పట్టించుకోలేదు వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్. రీసెంట్లీ 24లో ఎన్ఆర్ఐ సర్వీసెస్ మీద కొద్దిగా ఫోకస్ చేసి, అత్తయ్య మీరు ఇంకా చాలా చెయ్యొచ్చు, చాలా చెయ్యాలి, మీరు ఎందుకు చేయట్లేదు, 25లో ఫుల్ ప్లాన్స్ చేసుకోండి, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ అని కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. టార్గెట్స్ ఇచ్చినప్పుడు నేను అన్నాను, నేను అలా చేయలేను, ఇలా చేయలేను అని చాలా చెప్పాను. అగైన్ మళ్ళీ ఈ ఛానల్లో ఎందుకు పెడుతున్నాను అంటే, కంపెనీది అసలు ఒక ఎథికల్గా చేయాలి, ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మన కంపెనీ 500 క్లయింట్స్ అయినా సరే చాలు, వాళ్ళకి అవర్ కంపెనీ విల్ బి దేర్ అనేది ఎన్ఆర్ఎస్ కానీ స్టార్ట్ చేసిన కంపెనీ కాబట్టి ఎప్పుడు అలాగే ఉండేది. సో తను అఫీషియల్గా ఇది వర్క్ చేయండి, జనవరి టార్గెట్ ఇదని చెప్పారు. బట్ అనుకోకుండా డిసెంబర్ 27ని హెల్త్ బాగోకుండా వచ్చి
ఇక్కడే ఉన్నారు ఇంట్లో. సో January 27th he passed away. సో వెరీ సాడ్ న్యూస్, డెఫినెట్లీ వెరీ సాడ్ న్యూస్ అండి. సాడ్ న్యూస్. లైఫ్ ఏంటి అనే దానికంటే కూడా ఎలా బతకాలి అంటే యూజువల్లీ హస్బెండే అవ్వక్కర్లేదు, వైఫే అవ్వక్కర్లేదు, కొడుకే అవ్వక్కర్లేదు, కూతురే అవ్వక్కర్లేదు, ఫ్రెండ్ అవ్వక్కర్లేదు. ఒక్కొక్క సోల్తో మనం చాలా కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ అయిన వాళ్ళలో 5 మెంబర్స్లో తన పేరు కిరణ్, ఆఫీస్లో రాజు అంటారు, సత్యకిరణ్ రాజు, నేను కిరణ్ అని పిలుస్తాను. సో కిరణ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అ టాపర్ అండి. 37 yearsలో హీ పాస్డ్. అండ్ చాలా చాలా 60 years he is working in a central government. His designations and everything, I'll put it in a subtitles or description. He's a top most highly talented kid అండి. ఎంత నాకు నిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు మెడ్రాస్, కేరళ నుంచి కొంతమంది వచ్చారు. అప్పటి వరకు నేను లైఫ్లో చాలా లాస్ అయిపోయాను. ఏంటి లైఫ్, ప్రామిస్లు చేశాను, లిటరలీ 1 month హారబుల్ అండి. హీ సెడ్ యూ షుడ్ నాట్ క్రై, దట్స్ వర్డ్. ప్రామిస్ చేయించుకున్నారు, ఏడిస్తే నేను చూడలేను, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ మీ టు ట్రస్ట్, యు ఆర్ ద ఓన్లీ పర్సన్, నాకు ఏది వచ్చినా కష్టంలో మీరు ఉంటారు, నాకు సింపతి లైఫ్ వద్దు, మీరైతే మేనేజ్ చేస్తారని నేను మీ దగ్గరే ఉన్నాను, ప్లీజ్ మీరు ఏడిస్తే కుదరదని. అలాగా 30 days ఒక్కరోజు కూడా తను ఎంత బాగోపోయినా ఒక్కరోజు కూడా నేను సాడ్గా చెప్పడానికి అవ్వలేదు. అంటే సాడ్గా అంటే నేను ఇలా ఫీల్ అవుతున్నానని చెప్పడానికి అవ్వలేదు. కానీ తను ఒకటి చెప్పారు, ఐ నో మీరు చెప్పకపోయినా నాకు ఎంత తెలుసు. తనకి ఎలా అయిపోయిందంటే ఓవర్ ద పీరియడ్ నేనంటే పిచ్చి, అత్తయ్యకి చెప్తే ఏదైనా జరుగుతుంది, అత్త ఇస్ బెస్ట్ ఫర్ మీ అన్నట్టుగా అయిపోయిందనేది నాకు లాస్ట్ 30 daysలో తెలిసిందండి. ఈ 30 daysలో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు నా మీద ఇంత ఉందని తెలుసు, ఇష్టం అని తెలుసు, ఇద్దరికి ఇష్టం అన్నీ ఉన్నాయి. కానీ ఇంత ఇష్టం ఉందనేది అసలు టచ్ చేయనిచ్చేవారు కదా, ఎవరిని టచ్ చేయనిస్తారు. అత్తయ్య మీరు ఉండాలి, మా హస్బెండ్ ఉన్నా, మదర్ ఉన్నా, ఎవరున్నా, ఎవరు చేసినా నచ్చేది కాదు, మీరు ఉండాలి, ఇటు వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు ఎక్కడికి అని. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ యూజ్ టు స్పెండ్ విత్ హిమ్ ఆల్మోస్ట్ 17 hours a day. 2-3 hours ఆఫీస్ పని చేసేదాన్ని. ఆల్మోస్ట్ 1 month అదే జరిగిందండి. ఇవన్నీ స్టోరీ చెప్తున్నాను, బట్ అట్లీస్ట్ ఈ పర్సన్ గురించి నా తరఫున ఒక 200 members కన్నా తెలియాలి. ఇంత బెస్ట్ పర్సన్స్ ఉన్నారు, ఇంకా ఎథికల్గా చాలా నడుస్తున్నాయి. గవర్నమెంట్ దాంట్లో చాలా పెద్ద పొజిషన్లో ఉంటే మీకు తెలుసు. బట్ ఎప్పుడు మనీ మైండ్ కాకుండా మనం ఎంత వీలైతే వర్క్ చేద్దాము, మనం ఎంత వీలైతే చేద్దాము. చాలా ఎలా చెప్తారంటే మనం వచ్చింది ఎందుకు, ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అనేది చాలా టార్గెట్. మా ఇద్దరికి కూడా ఇంచుమించుగా అలాగుంది. మధ్యలో నేను కొద్దిగా డైవర్ట్ అయ్యాను, కానీ తను అస్సలు డైవర్ట్ అవ్వలేదు. సో తిని గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది, ఇంకా నేను చెప్తాను. ఈ ప్రాపర్టీస్ దాంట్లో ఇది పెడుతున్నానని మీరు ఎందుకు ఏంటి అని అనుకున్నా, నాకు అనిపించింది నా సబ్స్క్రైబర్స్కి నా గురించి తెలియాలి, నేను చెప్పాలి అనుకుంటే చాలా చాలా డౌన్ స్టేజ్లో ఉన్నారు. కానీ నిన్న వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ రిలేషన్స్, లేకపోతే ఎవరో యాడ్ అవటం కాదు, ఫ్రెండ్స్ యాడ్ అవటం కాదు, కొలీగ్స్ అండి. కొలీగ్స్ వాళ్ళు ఏడుస్తుంటే ఇంత లవ్వా ఈ మనిషి మీద అని అనిపించింది. ఒక్కొక్కళ్ళు అతను లేడు, నా లైఫ్ లేదు, వాడు లేడు, నా గురువు వాడు అని. గురువు ఏంటి అసలు, తను మీ ఏజ్ ఏంటి, తన ఏజ్ 37 అండి. సో ఈ ఏజ్లో మీరేంటండి అని. నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం 70-80 people వచ్చారు కేరళ నుంచి, మెడ్రాస్ నుంచి. నేను మ్యాక్సిమం అందరితో మాట్లాడటానికి ట్రై చేశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ అండి. అంటే నాకొక్కడికే ఈ కిరణ్ అని అనుకున్నా, అంటే ఒక్కడు అంటే కానీ తను చనిపోయాక నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి హీఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా మిగతా ప్లేస్లో హీఈస్ ద ఫస్ట్ పర్సన్. ఆల్మోస్ట్ నాకు 40 people చెప్పారండి. వాళ్ళందరూ పిహెచ్డీలు చేస్తున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్, గోల్డ్ మెడల్స్. ఈవెన్ దో కిరణ్ పట్టుకుని తను లేకపోతే నాకు ఇంకేమీ లేదు అత్తయ్య అని ఒకళ్ళు. అత్తయ్య అని ఎందుకు అంటున్నానంటే తను ఎప్పుడు ఫోన్ చేసినా గంటలు నాతో మాట్లాడేవారు.
తను ఎక్కువ గంటలు గంటలు మాట్లాడిన రిలేషన్స్‌లో ఉన్నాను అంటే అది నేనేనంట. అది వాళ్ళ బాస్ అందరూ చెప్తున్నారు. ఫస్ట్‌లో ఎవరో గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను అనుకునేవారంట. 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్. కానీ వాళ్ళందరూ చెప్తుంటే ఎప్పుడు ఇప్పుడు అత్తయ్య, అత్తయ్య అని చెప్తూ ఉండేవాడు. సో, అని తన గురించి అన్నీ చెప్పారండి. చెప్పినప్పుడు చాలా 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 ఒక రకంగా ప్రౌడ్‌గా అనిపించింది. కానీ ఒక రకంగా చాలా సాడు. నా చేత చాలా ప్రామిస్‌లు చేయించుకున్నారు. చాలా ప్రామిస్‌లు చేయించుకొని ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అని అన్నారు. సో, తనకి ఏది నచ్చదో అది చెయ్యకూడదు ఫస్టు. అండ్ తను ఏమి చెప్పారో తను చెప్పడమే కదా! అదే మన కంపెనీ రూల్ కూడా. వీలైనంత మటికి ఎవరి దగ్గర ఫైనాన్షియల్స్ కోసం మనం వాళ్ళకి రాంగ్ రూట్ చూపించకూడదు అనేది చాలా స్ట్రాంగ్ వేదాంతలో నేను తీసుకున్న ఏకైక డెసిషన్ చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంది అదే. అదే వర్డ్ తను కూడా చెప్పారు. "అత్తయ్య మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. డోంట్ చేంజ్." మనిద్దరం చాలా ప్లాన్ చేసాం. సో, అన్‌ఫార్చునేట్‌లీ నేనెళ్ళిపోతున్నాను. ఇయ్యే మాటలు మాట్లాడుకున్నాం. ఏం చేయాలి? తనవి నేనేం చేయాలి? అలా నా ఫ్యామిలీ చాలా క్లోజు. కానీ ఎందుకో మేమిద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అవ్వటం వల్ల ఇది చెయ్యండి. నా తరపున ఇది చేయాలి. ఇంకా స్పెషల్‌గా ఏంటంటే తన ఆఫీస్‌లో వాళ్ళందరి గురించి చెప్పి, అత్తయ్య మా ఆఫీస్‌లో నా కొలీగ్స్ చాలా మంది పేర్లు తెలుసు. నాకు ఆల్మోస్ట్ 20, 30 పీపుల్ వరకు పేర్లు తెలుసు. సో, వాళ్ళ గురించి చాలా మంచివాళ్ళు అత్తయ్య. వాళ్ళని కలవాలి అత్తయ్య మీరు. వాళ్ళు నాట్ లైక్ ఎలా చెప్పాలి కమర్షియల్‌గా ఉండటం కానీ, అలా ఎథికల్ పీపుల్ అత్తయ్య. మీరు కలవాలి అత్తయ్య అంటే, నేను కలవటం దేనికి? మీరే లేనప్పుడు వాళ్ళతో ఎందుకు కలుస్తాను? ఆల్రెడీ నాకు టైము లేదు కదా! ఇప్పుడు వేదాంత సర్వీస్‌లో. ఎందుకంటే నో. సరౌండెడ్ పీపుల్ చాలా పాజిటివ్‌గా ఉండాలని మీరే చెప్తున్నారు. సో, నా తరపున మా ఆఫీస్‌లో వీళ్ళ పేర్లు నాకు తెలుసు. చాలా ఏళ్లుగా తెలుసు. కొంతమంది ఒక నలుగురు, ఐదుగురే పర్సనల్‌గా ఎళ్లి కలిసాను. చాలామంది పేర్లు వీళ్ళు ఏం డిజిగ్నేషన్ అవన్నీ అన్నీ తెలుసు. సో, ఇది చాలా చాలా బ్యాడ్ న్యూస్ డెఫినెట్‌లీ. కానీ బతికితే ఇలా బతకాలిరా అని నిన్న అనిపించింది. అంటే అంతమంది ఆ మనిషి గురించి చెప్తుంటే వచ్చామా, మన పని మనం చేసామా, టక్కుమని వెళ్ళిపోయామా, అలా వెళ్ళిపోయారు. సో, అది కూడా బెస్ట్ లైఫ్ అంటాను. 37 ఇవన్నీ పక్కన పెడితే. ఒక మనిషి గురించి ఇంతమంది ఏడుస్తున్నారు. ఇంతమంది నా లైఫే లేదు అంటున్నారంటే కూడా అంత ఈజీ కాదండి. సో, నేను చెప్పాలనుకుంది ఈ రోజుకే చెప్తున్నాను. మన ప్రాపర్టీస్ టిపికల్ ప్రాపర్టీస్ చూసే వాళ్ళకి మేబీ ఎందుకు ఇదంతా అని అనిపించవచ్చు. నా గురించి కంపల్సరీ మీకు కూడా తెలియాలి. మన కంపెనీ మోరల్స్ కూడా మీకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీక్ డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఆ షెడ్యూల్స్. ఎలా అంటే మన ప్రాపర్టీస్ గురించి షెడ్యూల్ ఉంటుంది కదా! ఆ షెడ్యూల్‌లో ఆ వీడియోసే వస్తాయి. కానీ వీలైన మటికి ఈ వీక్ అంతా ఓన్లీ ట్రిబ్యూట్ లాగా కిరణ్ రాజుకి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను డిఫరెంట్ టైంలో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బట్ నేను చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఎవరితో చెప్తాము ఫ్యామిలీతో. బట్ ఈ మధ్యన బాగా ఎడిక్ట్ అయిపోయాను ఈ 1.5 ఇయర్‌లో సబ్స్క్రైబర్స్‌తో కొంతమందితో. సో, వాళ్ళకి కూడా తెలియాలి. వాళ్ళకి కూడా మన సిట్యుయేషన్ తెలియాలనే ఉద్దేశంతో చెప్పాను. మనిషి అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అని చూపించెళ్లారు. తన లాస్ట్‌లో అడిగినది నాకు బాగా ఎక్కువ సివియర్ అయితే ప్లీజ్ నన్ను హాస్పిటలైజ్డ్ చేసి అలా చేయొద్దని కూడా చెప్పారు. చాలా మాట్లాడేసుకున్నామండి. ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటే ఇంట్లో కొన్ని మాట్లాడుకుంటాం చూడండి. అలా మాట్లాడుకున్నాం ఇద్దరం. సో, ఇలా చేయాలి, ఇలా చేయాలి, మీరిలా చేయాలి, మీరు పనులివి, నా పనులు ఇవి చెయ్యాలి మీరు అని మాట్లాడుకున్నాం. అండ్ నేను కూడా అంత సీరియస్‌గానే వచ్చారు, చేశారు. ఓకే. బాధపడకుండా వెళ్ళిపోవాలి అనేది నేను కూడా. కానీ 24 అవర్స్‌లో వెళ్ళిపోతారనేది నాకు నిజంగా తెలీదు. కానీ నాకు సెన్స్ తెలిసింది, తనకి సెన్స్ తెలిసిందేంటంటే గోయింగ్ ఎళ్తారు. అది 1 డే, 1 వీకా, 1 మంతా అనేది తెలీదు కానీ సెన్స్ అయితే తెలిసిందండి. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే కిరణ్ ఏదైతే చెప్పారో అది తప్పకుండా చేయటానికి చూస్తాను. ఇవాళ ఎమోషనల్‌గా అనుకునేదైతే కాదు. ఇవాళ ఎమోషనల్‌గా అయితే చెప్పేది కాదు. బట్ నెక్స్ట్ టిల్ మై డెత్ బెడ్ వాట్ ఈస్ హిస్ విజన్? వాట్ హీ వాంట్స్? నా దగ్గర నుంచి ఏం కావాలి? నేను ఎలా ఉండాలి? ఎలా చెయ్యాలి? అనేది మా ఇద్దరికి చాలా డిస్కషన్స్ నడిచేవి. అది డెఫినెట్‌లీ చూపిస్తాను. అది చేసి చూపిస్తాను. అది కొన్ని ఇయర్స్ పడుతుంది. అది అయ్యాక
ఈ సబ్స్క్రైబర్స్కి మళ్ళీ మీకు అందరికీ మళ్ళీ క్లియర్గా అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వీడియోస్ కొంతమంది మాట్లాడినవి కూడా నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు. మన వేద అనాలిసిస్లో ఈ రోజు వరకు నాకు తెలిసి ఇంత పెద్ద వీడియో ఎప్పుడు చేయలేదని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కిరణ్ నా లైఫ్లో లేకపోవటం చాలా 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 పెద్ద వెలితి. అలా అని తింటం మానేస్తావా, పడుకోవటం మానేస్తావా? అది తెలుస్తుంది. కానీ 1 month నుంచి హోల్డ్ చేసుకోవటం వల్ల జస్ట్ లాస్ట్ 34 hours కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ ఐ కమ్ అవుట్ అండి. వాట్ హీ వాంట్స్ డెఫినెట్లీ ఐ డూ. డెఫినెట్లీ ఈ ఇయర్ మీకు చెప్తున్నాను 2025లో 2030 కల్లా తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది చేసి చూపిస్తాను. అది ఇప్పుడు టూ ఇయర్లీ టు రివీల్ అండి. డెఫినెట్లీ చేస్తాను. ఆల్రెడీ వర్క్ చేస్తాను దాని మీద. మన వలన అట్లీస్ట్ ఒక 100 ఫ్యామిలీస్కి, అంటే మీరు అనుకోవచ్చు ఏదో డొనేషన్స్ ఇస్తారా, లేకపోతే ఎవరినైనా చదివిస్తారా, లేకపోతే ఇవన్నీ అనుకోవచ్చు, లేకపోతే అన్నదానం చేస్తారా. అలాంటివి ఏం కాదండి. అంతకంటే పెద్ద టాస్క్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే మీరు అది చేయగలిగే కెపాసిటీ అని చెప్పి. నిజంగా నాకు తెలియదు నేను ఇంత చేస్తానా చేయగలనా అనేది నాకు నిజంగా తెలీదు. కానీ తను చాలా నమ్మారు. నమ్మినప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు. కానీ నాకు వర్కే పిచ్చి, నాకు సర్వీసే పిచ్చి. ఎప్పుడు చెప్తాను సర్వీస్ అనేది ఎంజాయ్ చేస్తాను. మీరు ఏ ట్రిప్ అంటే నాకు ఎంజాయ్ చేయలేనని చెప్తాను కదా. ఈరోజు తను ఇచ్చిన పనితో నేను ఇంకా ఎంజాయ్ చేస్తూ అలా అని స్ట్రెస్ అలా ఏం తీసుకోను. యూజువల్లీ స్ట్రెస్ కూడా తీసుకొని నాకు నచ్చిన పనే చేస్తాను. తను చెప్పింది నాకు చాలా నచ్చే పని. సో అది తప్పకుండా చేస్తాను. మీకు ఈ వీక్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. వాళ్ళ కొలీగ్స్ కానీ ఎవరు తనకి వెరీ క్లోజ్ అంటే ఎవరు ఇస్తారో తెలియదు, ఏంటో తెలియదు. ఏమి ఇచ్చినా ఒక టైం పెట్టి ఆ రోజు ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.